కల్పన, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? చూడు కల్పన, నువ్వు లోపల చాలా బాధపడుతున్నావని నాకు అర్థమవుతుంది. ఈ లోకంలో నాకు తెలిసి నేను తప్ప నీకెవ్వరూ లేరని నువ్వే చాలాసార్లు అన్నావు. మరి నాకు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు కూడా చెప్పుకోలేనంత సీక్రెట్స్ నీకేమున్నాయి? ఒకవేళ నాకు చెప్పడం కూడా నీకు ఇష్టం లేకపోతే ఓకే, వదిలే. అమ్మో, ఇప్పుడు అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ఉందో నీకు తెలిస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది. నిన్నిక్కడ దాచిపెట్టింది కదా మీ అమ్మగారు. ఆవిడ నాకు 10 లక్షలు ఇవ్వకపోతే నిన్ను చంపేస్తానని చెప్పాను. నువ్వంటే బాగానే ఇష్టం, నీకేం కాకూడదని ఎప్పుడు చెప్తూనే ఉంటుంది. కాబట్టి గ్యారంటీగా డబ్బు తెస్తుంది. అమ్మగారంటే నాకు చాలా ఇష్టం. అనవసరంగా నా వల్ల మా అమ్మగారు బాధపడుతున్నారు. నన్ను వదిలి. అయినా నీ నోటికి కట్లేయకపోతే నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. వాడు అడిగిన డబ్బు నేను ఇవ్వలేను, ఇవ్వకపోతే వాడు దాన్ని చంపేస్తానంటున్నాడు. ఏ నిమిషంలో ఏం చేస్తాడోనని నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఈ నరక అనుభవించడం నా వల్ల కాదు. రేపు ఆ పిల్ల తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళకి పాపని అప్పగించకపోతే మొత్తం బండారు అంతా బయటపడుతుంది. రండి మేడం. డబ్బు తెచ్చారా మేడం? లేదు. ఏంటి, డబ్బు తేలేదా? అవును, తేలేదు. తేను కూడా. ఎందుకు నీకు డబ్బు ఇవ్వాలి? నీకు 5 పైసలు కూడా ఇవ్వను. ముందు ఆ పాపను విడిచిపెట్టు. లేదు మేడం, వదిలిపెట్టాను. డబ్బు ఇవ్వకపోతే నిజంగానే దీన్ని చంపేస్తాను. అమ్మగారు, ఏంటే మాటి మాటికి చెయ్యెత్తుతున్నావు? డబ్బు ఇస్తానని చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నీకు ఇస్తానన్న డబ్బు ఇస్తాను, అంతేగాని ఇలా ఇష్టం వచ్చినట్టు అడిగితే ఎక్కడి నుంచి ఇస్తాను? వద్దు, నాకు ఏ డబ్బు వద్దు. నువ్వు నా చెంప మీద కొట్టావు, నేను నీ జీవితం మీద కొడతాను.